గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రాజుగారు అమ్మాయి నాయుడు గారు అబ్బాయి అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక పల్లెటూరులో మంచి పేరున్న నాయుడు గారు అబ్బాయి కర్ణ ఏమో మన హీరో ఏమో అదే ఊర్లోని రాజుగారి అమ్మాయి అనోని మన హీరోయిన్ని లవ్ చేస్తాడు. కానీ వీళ్ళ రెండు ఫ్యామిలీస్ మధ్య కొన్ని ఇష్యూస్ ఉండడం వల్ల వీళ్ళ లవ్ని వీళ్ళ పెద్దలు యాక్సెప్ట్ చేయరన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, వీళ్ళ రెండు ఫ్యామిలీస్ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి కర్ణ తన లవ్ని ఎలా సక్సెస్ చేసుకున్నాడు ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చేసినట్లయితే గైస్, మూవీ అయితే ఏం బాగాలేదండి. మూవీలోని స్టోరీ ఎలా అయితే రొటీన్గా ఉందో సేమ్ అలానే ఇందులోని స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ నేరేషన్ కూడా బాగా రొటీన్గా అండ్ ప్రిడిక్టబుల్గానే ఉన్నాయన్నమాట. నిజంగా చెప్పుకోవాలంటే గైస్, ఈ మూవీని చూస్తున్నంతసేపు కూడా ఇది ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందిరా బాబు అనే ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుంది. అలాగే ఇందులోని యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ బాగాలేవు అండ్ అక్కడక్కడ వచ్చిన కామెడీ ఎమోషన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇందులో ఉన్న లవ్ స్టోరీ కూడా మనం ఇంతకు ముందు చాలా మూవీస్లో చూసేసిన విధంగా పరమ రొటీన్గా ఉందన్నమాట. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులోని సాంగ్స్ బీజిఎం కూడా అంతగా ఏం బాగాలేవండి. సో మొత్తానికి ఇది మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే ఏం బాగాలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.